చిల్రపల్లి పారిశ్రామిక వాడలో ప్రహరీ గోడ విషయంలో ప్రాణహాని ఉన్నా పట్టించుకోని పోలీసులు అని రవికుమార్ అన్నారు. వాళ్ళ ల్యాండ్ అండి 450 స్క్వేర్ మీటర్స్. దాంట్లో ఒక 50 స్క్వేర్ మీటర్స్ ఒక బాలాజీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ మాకు జీపీఏ కమ్ రిజిస్ట్రేషన్ చేసి విత్ పొజిషన్ ఇచ్చారండి 2009 లో. మేము అప్పటి నుంచి మేము పొజిషన్ లోనే ఉన్నాము. 2022లో ఓక్ బ్రిడ్జ్ గ్లోబల్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ ల్యాండ్ కొనుక్కున్నారు. అయితే వితౌట్ మెజర్మెంట్ లేకుండా వాళ్ళు కొనేసుకున్నారు. దాంట్లో ఒక 1200 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉండేది, అది పడగొట్టేశారు. పడగొట్టిన తర్వాత వాళ్ళు మెజర్ చేసుకుంటే అక్కడ ఓన్లీ 400 స్క్వేర్ మీటర్సే ఉంది. అప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. చేస్తే ఆ 50 స్క్వేర్ మీటర్స్ మా దగ్గర ఉందని చెప్పాము, మాకు అమ్మారు వాళ్ళు అని చెప్పాము. దాని తర్వాత వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళు పర్చేసర్ దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ కూడా వాపస్ తీసేసుకున్నారండి. 50 స్క్వేర్ మీటర్ సంబంధించిన డబ్బులు వాపస్ తీసేసుకున్నారు. అలా అని ఐలాలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఒప్పుకున్నారు. అది 2022లో అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి నా కాంపౌండ్ వాళ్ళు పడగొట్టేశారు. ఫస్ట్ 2009లో 2022లో 22 మిడిల్ లో వాళ్ళు నా కాంపౌండ్ వాళ్ళు పడగొట్టేశారు. మేము స్టే ఆర్డర్ తెచ్చుకొని కేసు పెట్టుకున్నాం సార్. మల్కాజిగిరి కోర్టులో స్టిల్ హియరింగ్ లో ఉంది. ఫస్ట్ అది అయిపోయింది. తర్వాత 2024లో ఆ స్టే ఏదైతే ఉందో అది మొన్న వెకేట్ అయిందండి. కేసు అలాగే నడుస్తుంది. ఇంకొక సూట్ కూడా ఫైల్ చేశాం దీని గురించి. వాళ్ళు వచ్చేసి అనాథరైజ్డ్ గా మళ్ళా రెండో వాళ్ళని పడగొట్టేసి ఇప్పుడు దౌర్జన్యంగా ఆ ప్లేస్ ని ఆక్యుపై చేయడానికి చూస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తేస్తున్నారు. మాట్లాడారు సార్, మేము 50 గజాలు ఏదైతే ఉందో 50 స్క్వేర్ మీటర్స్ మాకు చెందిన ల్యాండ్ అండి. దాన్ని మార్కింగ్ చేసుకొని కూల్ గా సాల్వ్ చేసుకుందామంటే అతను ఒప్పుకోవట్లేదు. దౌర్జన్యంగా రౌడీలను తీసుకొచ్చేసి మా మీద అటాకులు చేస్తున్నారు సార్. డైరెక్ట్ గానే వాళ్ళు మా స్థలంలో నుంచొని వాళ్ళు బెదిరిస్తున్నారు మమ్మల్ని. పోలీసులను ఆశ్రయించాం సార్. వాళ్ళు సివిల్ కేసు అవుతుంది. ఇలా మీరు ఐలాల కమిషనర్ గారు తేలేంత వరకు మీరు ఎక్కడికి ఏమి చేయొద్దని చెప్తున్నా కానీ వాళ్ళు లాస్ట్ సండే రోజు ఒక 20 మంది రౌడీలను తీసుకొచ్చి ఐలా కమిషనర్ గారు ఏదన్నా లీగల్ గా ఉంది ఇది, సో లీగల్ అయిపోతే కనుక నేను ప్రొసీడ్ అవుతానని చెప్పారండి. సో లాస్ట్ సండే రోజు ఒక 20 మంది రౌడీలను తీసుకొచ్చేసి ఆ స్థలం ఆక్యుపై చేయడానికి చూశారు. నిన్న కూడా వాళ్ళు వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. సో అందుకని మేము రాత్రంతా ఇక్కడే కూర్చున్నాము. ఇక్కడే కూర్చొని మా ఎంప్లాయీస్ మేము కూర్చున్నాము. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ స్థలం ఎలాగైనా మేము ఆక్యుపై చేసేస్తాము, కాంపౌండ్ వాళ్ళు కడతాము అని చెప్పి వితౌట్ ఐలా కమిషనర్ పర్మిషన్ కానీ ఏమి అప్రూవల్స్ లేకుండా మెటీరియల్ కూడా అక్కడ ప్రొక్యూర్ చేసి పెట్టారు సార్. లేదండి, డైరెక్ట్ మనుషులే రౌడీని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు సార్. ఇప్పుడు లాస్ట్ సండే మా హస్బెండ్ లేరు. కాదు సార్, లాస్ట్ సండే సాటర్డే సండే మా హస్బెండ్ లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. సో ఆ టైంలో రాత్రి మా సెక్యూరిటీ వాళ్ళు కాల్ చేశారు, మేడం జేసీబీ తీసుకుని వచ్చేసాడు అని. నేను వచ్చి కూర్చున్నాను. సాటర్డే పోలీస్ వాళ్ళకి 100 డయల్ చేస్తే వాళ్ళు వచ్చారు, పని ఆపిచ్చారు. మళ్ళీ సండే మార్నింగ్ 6:30కే స్టార్ట్ చేశాడు. నేను నుంచున్నానని చెప్పేసి ఆ రోజు నేను జేసీబీకి అడ్డు నుంచున్నా, పని చేయని ఇలా సండే అంతా ప్రొటెస్ట్ చేశాము, ఆర్గ్యుమెంట్ చేశాడు. సండే వెళ్ళిపోయాడు. మండే మార్నింగ్ డైరెక్ట్ గుండాన్ని నేను నుంచున్నా అని చెప్పేసి లేడీ గుండాలను తీసుకొచ్చాడు నలుగురిని. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్. ఇక్కడే మా పర్మిషన్స్ లోనే మాకు రక్షణ లేదు ఇక్కడ సార్. మా ల్యాండ్ మా ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో అది వదిలేసి వాళ్ళని పని చేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. కానీ మా ల్యాండ్ లోకి వచ్చి మాది ఆక్యుపై చేస్తూ మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. ఈ 2 years నుంచి మాకు హెరాస్మెంట్ లీగల్ గా ఆక్యుపై చేస్తున్నారు సార్. పొజిషన్ తీసుకోండి, మీకు స్టే ఓకే, మీకు కోర్ట్ పొజిషన్ ఇస్తే ఓకే తీసుకోండి, కానీ పొజిషన్ ఏమి ఇవ్వలేదు. అక్కడ పొజిషన్ లేకుండానే వచ్చేసి అసోసియేషన్ లో వాళ్ళకి ఏమి పొజిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. ఏమి పర్మిషన్స్ లేకుండా వచ్చేసి అలా ఇల్లీగల్ గా మా ల్యాండ్ ని జేసీబీలు పెట్టి చూడండి, ఆల్రెడీ చూడండి మొత్తం తవ్వేస్తారు. అక్కడ వరకు వచ్చేసి మార్కింగ్ చేసుకుని అదంతా మాది అని తవ్వుతున్నారు. నేను అడ్డు పెట్టి నుంచున్నానని లేడీ క్రిమినల్స్ ని తీసుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు అక్కడ. అదేమంటే అది కూడా మాదే, అటు సైడ్ కూడా. నేను ఆక్యుపై చేసి మేము సర్వే పెట్టుకుందాము, గవర్నమెంట్ సర్వే పెట్టుకుందాము, ఏ సర్వే పెట్టుకుందామని వాళ్ళు అగ్రీ చేయట్లేదు దానికి. ఇప్పుడు మమ్మల్ని కొత్తగా ఏం బెదిరిస్తున్నాడు అంటే
ఇది తీసుకుని నేను అది కూడా మూపిస్తా, ఏం చేసుకుంటారో చేసుకోండి, మా దగ్గర అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, మా స్టాఫ్ దగ్గర బెదిరించాడు, నా దగ్గర డైరెక్ట్ గా వీడియోస్ ఉన్నాయి. మా మీద మమ్మల్ని హెరాస్ చేసి మా ప్రాణహాని ఉంది సార్. మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, ప్రతిరోజు మమ్మల్ని ఇది చేయబోతున్నారు. మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఈ సివిల్ కేసు అని చెప్పి వాళ్ళు మా దగ్గర లెటర్లు తీసుకొని ఇక్కడ నుంచి డిస్ట్రాక్షన్ చేయము, కన్స్ట్రక్ట్ చేయమని చెప్పి తీసుకున్నారు. మేము ఎక్కడా కూడా ఏది అతిక్రమించట్లేదండి, మా ల్యాండ్ని మేము కాపాడుకోవడానికి మేము ఇది చేసుకుంటున్నాము. కానీ వాళ్ళు అనాథరైజ్డ్గా వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి మా ల్యాండ్ని గ్రాప్ చేయడానికి చూస్తున్నారు. మేము ఈ ఇష్యూ కనుక మాకు ఏది రక్షణ లేదు, ఇక్కడ మా ప్రాణహాని ఉంది ఇప్పుడు. సో మేము ఇది ఇక్కడ కనుక లేకపోతే మేము సిబి దగ్గరికి హై లెవెల్కి వెళ్ళాల్సి వస్తుంది. దయచేసి మమ్మల్ని రక్షించండి, మాకెవరు సపోర్ట్ ఇక్కడ లేదు. Thank you.